వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తుడి పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు వీరంగం. దేవరుకుల మండల కేంద్రంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు. సుల్తానాబాద్లో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే. వేములవాడ పట్టణంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఐజేయు అనుబంధం సమావేశంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పాత బజార్ శివాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించిన అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాదేవ హర శ్రావణ మాసం పురస్కరించుకొని మరి సోమవారం రోజు పురాతనమైనటువంటి శివాలయం దర్శించుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరుడు ఆత్మ నర్సయ్య గారు, మల్లేష్ గారు, లింగమూర్తి గారు, రాజు గారు, అదేవిధంగా గౌరవ సోదరులందరికీ ఈ సందర్భంగా శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శివయ్య దయ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ
మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరోసారి మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మైత్రి టీవీ ద్వారా సిటీ కేబుల్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండలమ్మ చింత సమీపంలో ఫాస్టర్ సైలెన్స్ నివాస గృహంలో ట్యాంక్ పెట్రోల్ నల్ల త్రాచు పాము హల్చల్ చేసింది. పామును చూసి భయభ్రాంతులకు గురవ్వారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పాము అత్యంత నిర్మాణస్య ప్రాంతంలో వదిలిపెడతానని చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాల కారణంగా తరచుపాములు నివాస గృహాల్లోకి వస్తున్నాయని గణేష్ వర్మ తెలియజేశారు. గణేష్ వర్మ పలువురు అభినందించారు. శాంతి భద్రంగా ఉంది. భలే ఉంది లైట్ ఏంటి ఏంటి సప్లది సప్లది ఏంటి సార్ వస్తున్నారా అండి? చిన్న నువ్వు తీరా బాగుని నన్ను పడుతుంది. ఏం చేయదు నిలబడిపోతుంది కదా ఏం కాదు అంతే. ఇప్పుడు వస్తుంది గురుగారు ఫోటో కూడా తీయమని ఫోటో తీరా ఒకసారి ఆయన దగ్గర దిగా శోభరా నేను బాగుంది దగ్గరికి దిగా నా కథ ఇలా స్టిక్ తేలేదండి తేలేదు లేకపోతే దగ్గర పెట్టినారు వీళ్ళ దగ్గర ఉంటాయి వచ్చుకోండి దగ్గర ఉన్నాయండి సెల్ఫీ స్టిక్లు సెల్ఫీ స్టిక్లు అంటే ఉన్నాయి సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ లేవు అంటే పాదం మీద పెట్టి శుభ్రంగా దిద్దాం అలా ఉంచండి బట్ ఫోన్ కొంచెంసేపు అడిగారు కదా ఎలా పట్టుకుంటామని ఇంకేమైనా ఉన్నాయంట లోపల ఇంకేముండదు మళ్ళీ చెప్తే పొద్దున్న డబ్బాయిలాగా బాబు మొత్తలకి బాబు రాక్ స్టార్ జై హింద్. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్లో తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందని
ఆ స్కామ్ను డైవర్ట్ చేయడం కోసమే రాష్ట్రంలో హైడ్రామా చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఎక్స్లో ఓ వీడియోను విడుదల చేశారు. హైదరాబాద్లోని 9 బ్యాంకు అకౌంట్లకు 45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. వీటినే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ వాడిందని అనుమానం. ఈ వార్తలను తెలుగు మీడియాకు చూపించకుండా చర్యలు తీసుకున్నారన్నారు. విషయాలు బయటికి రాకుండా ఆపుతా ఉన్నారు. కానీ ఆ మబ్బులు కూడా తప్పకుండా 4-5 రోజుల్లో విడిపోతాయని నేను అనుకుంటాను. గవర్నమెంట్ డబ్బులు గవర్నమెంట్ అకౌంట్ల నుంచి అక్రమంగా ఏ కారణం లేకుండా సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్కు ముందు 180 కోట్ల రూపాయలు దారిమల్లినాయి. కర్ణాటక ముఖ్యమంత్రి స్వయంగా సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ఈ వాల్మీకి స్కామ్లో భారీ ఎత్తున డబ్బులు దారిమల్లినాయని ఆయనే ఒప్పుకున్నారు. అందులో హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకి 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. దీని మీద ఎంక్వైరీ మొదలు కాగానే ఏమైందో ఏమో తెలియదు కానీ వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్ సూపరింటెండెంట్ ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఆయన కుటుంబం రోడ్డున పడే పరిస్థితి. బ్యాంక్ అధికారులతో సహా 11 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. కర్ణాటక నుండి మన తెలంగాణకు అక్రమంగా ఈ డబ్బు ఏ అకౌంట్లలోకి వచ్చింది, ఆ అకౌంట్లు ఎవరివి, ఈ తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతా ఉన్నది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన ఖర్చులకు ఈ డబ్బులే వాడినట్టుగా అనిపిస్తా ఉంది. 4.5 కోట్ల రూపాయలు నేరుగా V6 బిజినెస్ అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈ V6 బిజినెస్ కంపెనీ ఓనర్ ఎవరు? SIT, CID, ED ఈ దాడులన్నీ జరిగిన తర్వాత కూడా మన తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బంగారం షాపులు, బార్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఏంది? ఇవన్నీ కూడా బయటికి రావాలి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను గనక పొరపాటున తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ సర్కారు కూడా కూలుతుంది అని ఈ మధ్యనే కర్ణాటక మంత్రి సతీష్ జరికోలి అంటున్నారు. మరి కర్ణాటక కాంగ్రెస్తో తెలంగాణ కాంగ్రెస్కు అంతలాగా పెనవేసుకున్న ఈ అనుబంధం ఈ వాల్మీకి స్కామేనా? ఈ వాల్మీకి స్కామ్లో భారీ మొత్తంలో వాటా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కూడా చేరిందని ఆధారాలు దొరికినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద దర్యాప్తు జరగకుండా రక్షిస్తున్నది ఎవరు? పార్లమెంట్లో గాయ చేసుడు తప్ప బయట మాత్రం ఏమీ తమ సొంత పార్టీ అవినీతి మీద నోరు విప్పని రాహుల్ గాంధీ ఖచ్చితంగా నోరు విప్పాలి. ఈ వాల్మీకి కార్పొరేషన్ గుట్టు విప్పాలని చెప్పి కుప్పంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభోనంద కమిటీ ఆధ్వర్యంలో కుప్పం ప్యాలెస్ రోడ్డు పక్కనే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మ బంధువులందరికీ నమస్కారం. శాంతి మామూఢా మానుశ్రీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. ఇది పరమాత్మ సాకారంకు సంబంధించినది భావము. సర్వ జీవరాశులకు అధిపతి అయిన నేను నర శరీరం ధరించుట వలన నా శ్రేష్టమైన భావం తెలియజాలక మూఢులు నన్ను అవమానించుచున్నారు. అధ్యాయం 10వ శ్లోకం. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్మతామస్మి తేజస్తేజస్తినామహం. ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది భావము. సర్వజీవరాశులు శాశ్వతముగా బీజము నేనే అని తెలియము. బుద్ధివంతులలోని బుద్ధిని మరియు తేజస్సులందు తేజంబు నేనై ఉన్నాను. సన్యాస యోగంలోని 65వ శ్లోకం. మన్మనాభవ మద్భక్తో మత్యాజీ మాం నమస్కురు మామే వైశ్యస్సి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. ఇది గీతా సారాంశంకు సంబంధించబడినది భావం. నన్ను నీ మనస్సును తలింపుము, నీవు నా భక్తునిగా ఉండుము, నన్నే పూజించుము, నన్నే నమస్కరించుము, నన్నే పొందగలవు. ఇది సత్యము, నీవు నా మిక్కిలి ప్రియుడవు కాగలవు. ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.
11వ శ్లోకం. బలం బలవంతం చాహ కామ రాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరదర్శభ. ఈ శ్లోకం పరమాత్మకు సంబంధించినది. భావము: కామరాగ వివర్జితమునర్చు బలవంతుల యందలి బలము నేను, ధర్మమునకు విరుద్ధంగా నున్న వారిలో హాస్యమును నేను. నవాని గృహాతి నరోపరాని సదా శరీరాన్ని విహాయ జీర్ణ ధన్యాన్ని సంయాతి నవాని దేహి. ఈ శ్లోకం జీవాత్మకు చెప్పబడినది. మానవుడు పాత వస్త్రము వదిలి కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకు వచ్చిన పాత దేహం వీడి కొత్త శరీరంలో ప్రవేశించుతున్నది. అధ్యాయం 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిత్వంతో నిత్య సత్వస్సు నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఈ శ్లోకం బ్రహ్మకర్మయుగంలో చెప్పబడినది. విషయములే వేదములు. వేద భూయిష్టమైన 3 గుణములను పూర్తిగా వదిలివేయము. సుఖ దుఃఖములు లాభ నష్టములు మొదలగు ద్వంద్వములను వదిలివేసినట్లే యోగక్షేమము అను దానిని కూడా వదిలి నిత్యమైన దైవమును చేరుము. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యతి నత్వం తోచి తుమర్హసి. భావము: పుట్టుట ఎప్పటికైనా చచ్చుట కొరకే, చచ్చుట మరియు పునర్జన్మమునకే కనుక అనివార్యమైన ఈ సంగతిని గూర్చి దుఃఖించదగదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిన్ని కృష్ణుడు గోపికల వేషధారణలో అందంగా ముస్తాబై అందరినీ అలరించారు. అనంతరం శ్రీకృష్ణుని భక్తి గీతాలపై పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Krishna
This is Hanvita of 9th standard. Today we all have gathered here to celebrate Krishnashtami. The birth of Lord Krishna is celebrated as Krishnashtami. Krishnashtami indicates a great time to remember Krishna's love for humanity and to spread his message of peace and love. Krishnashtami represents the triumph of good over evil and the restoration of Dharma. Lord Krishna is the god of compassion, love and protection. Janmashtami assumes a great significance to remember the Lord Krishna's naughty things. Let us seek strength and courage to follow the truth as taught by Lord Sri Krishna. Thank you. బోధించి లోకంలో ప్రతి ఒక్కరికి దారి చూపాడు. అయితే భాగవతం ప్రకారం కంసుడి చెల్లెలు దేవకికి వసుదేవునితో వివాహం జరుగుతుంది. దేవకికి అష్టమ గర్భంగా జన్మించే పుత్రుని ద్వారా అతనికి మరణం సంభవిస్తుందని తెలిసి వారిని చెరసాలలో బంధిస్తాడు. అష్టమ గర్భంగా జన్మించిన కృష్ణుడు వసుదేవుని ద్వారా రేపల్లెలోని యశోదానందనుల వద్దకు చేరుతాడు. కృష్ణాష్టమికి పుట్టినరోజు సందర్భంగా రేపల్లెలో అతనికి వేడుకలు చేస్తారు. అయితే ఈ విధంగా శ్రావణ మాసంలో అష్టమి రోజు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. ధన్యవాదాలు. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము శ్రావణ మాసంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రాన్ని శ్రీకృష్ణాష్టమిగా నిర్వహించుకుంటాము. కృష్ణుని బాల్యం చాలా అపూర్వమైనది, అమూల్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా కృష్ణుని ఎక్కువగా చిన్ని కృష్ణునిగా కొలుస్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా మా గాయత్రి విద్యానికేతన్లో ఈరోజు పిల్లలందరికీ కూడా కృష్ణతత్వం గురించి, కృష్ణుని యొక్క బాల్యం గురించి వివరించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మనందరికీ ఎంతో మార్గదర్శకమైనది. మన ఎన్నో సమస్యలకు మన అనునిత్యం మనం అనుసరించదగినదైన భగవద్గీత బోధించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు. ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు అయితే అద్భుతానికి నిలువెత్తు రూపం శ్రీకృష్ణుడు. అన్నీ తెలిసి కూడా స్థిర చిత్తంతో ఎలా మెదలుకోవాలో, ఎలా జీవించాలో మనకు బోధించాడు. కృష్ణతత్వం చాలా అద్భుతమైనది. ఈ కృష్ణతత్వం వల్లనే చాలా మంది విదేశీయులు కూడా మన భారతీయ సంస్కృతిని అలవర్చుకుంటున్నారు. ఇస్కాన్ సంస్థ ద్వారా కూడా మన కృష్ణతత్వాన్ని వ్యాపిస్తున్నారు. అందరూ కూడా మన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అందరికీ కూడా కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహణలో మాట్లాడుతున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ అనకాపల్లిలో ఫార్మాసిటీలో జరిగిన ఘటనను చూడడానికని వచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ఏమిటి ఎగతాళి, మీరు బాధితులను పరామర్శించడానికి వచ్చారా, బాధ కలిగించే విధంగా చర్యలు చేస్తున్నారు, ఎందుకు ఇది తగలు కాదు అంటూ మాట్లాడుతున్న దృశ్యాలు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, విశాఖ ఎమ్మెల్యే వెగలాపూడి రామకృష్ణ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏ విధంగా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళని పరామర్శిస్తుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చారా, మీకు ఏమైనా ఇచ్చాడా, ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి. నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు, మీ ఎదుగుదల మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు, రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవం పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చారని సంగతి గుర్తించుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి. ఎప్పుడైనా సరే మీరు బాధిత కుటుంబాల పక్షాన ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి. ఈ రోజు మీరు అనేక ఆరోపణలు ఉన్నాయి. మీ తండ్రి గారు అధికారంగా ఉన్నప్పుడు సుమారు 50 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, ముఖ్యమంత్రి గారు 2 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, వచ్చినటువంటి బాధితులకి కొంత డబ్బులు ఇవ్వలేరా, అనౌన్స్ చేయలేరా? అది చేయడం మానేసి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మీరు మీ ప్రవర్తన పరిణితి చెందినటువంటి నాయకుడిగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. కర్నూలు నగరంలోని వెంకటేష్ థియేటర్ పక్కన యూనియన్ బ్యాంక్ పైన బిల్డింగ్లో ఇస్కాన్ టెంపుల్లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా పూజలు జరిగాయి. హరే
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.